ప్రైవేటు భూములు కానీ ఈ విధంగా తీసుకొని కార్గోకి అప్పగిస్తాం మేము వ్యతిరేకం. ప్రభుత్వ భూములు కూడా ప్రభుత్వ భూమి ప్రజలకే ఇవ్వండి, వాళ్ళ కోరికి అప్పగిస్తారా? బద్మాషగాళ్ళకి వాళ్ళకి ఊడిగ చేయడానికి ప్రభుత్వ ఖర్చు పెడతారు, భూములు లాక్కుంటారు, షోకులు చేస్తారు, వాళ్ళకి అప్పగిస్తారు. అంటే ప్రైవేట్ వాళ్ళకి ఊడిగ చేయడానికి ఉపయోగపడే పద్ధతితో చేస్తారు. మీరు భూములు మొత్తం మాకు ఇచ్చేసిపోండి, మీకు ఆందోళన చూపిస్తామని చెప్పేసి ఇంత ముందర బొంబాయి చూడు, కలకత్తా చూడు అని చెప్పేవాళ్ళు మోతాదం పెట్టుకొని. అట్లాంటి వేషం వేసేట అచ్చెన్నాయుడు కూడా ఆయన చిలక పలుకులు. పాప ఆయన ఏం చేస్తాడు, వాళ్ళ బాసు చంద్రబాబు నాయుడు ఆయన చిలక పలుకులు. 18 కుటుంబాలు ఓట్లు ఉన్నాయి. నేను జోగ్గా ద్రౌపది కానీ 5 మంది కదా భర్తలో, ఈమెకి 18 మంది మొగుళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇంకా నేను ఎప్పుడో క్షమాపణ చెప్పి అయిపోయింది, అది అయిపోయింది అనుకున్నాను. అది తీయకుండా పోతే మీరు చేసిన అబద్ధాలకి నేను నిజాలు చెప్తాను మన గురించి. వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. ఉద్యానం కోసం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు, అక్కడ సహజత్వానికి మారిపోయారు. అలాంటి ఉద్యానవనంలో కార్గో ఎయిర్పోర్ట్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే 1200 ఎకరాల భూమిని కూడా సేకరిస్తుంది. దీనిలో భాగంగా 200 ఎకరాలు ఇప్పటికే గవర్నమెంట్ ల్యాండ్లు ఈ చుట్టుపక్కల ఉన్నాయని, దానికి సంబంధించి 1000 ఎకరాలు మాత్రం అక్కడ ఉండేటటువంటి రైతుల దగ్గర నుంచి సేకరించడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఉద్యానంలో మాత్రం ఉద్యమాలు బగ్గుమంటున్నాయి. ఇక్కడికి సంబంధించినటువంటి రైతులు మాత్రం ససేమరా కార్గో ఎయిర్పోర్ట్కి సంబంధించి వాళ్ళ యొక్క పంట భూముల్ని మేము ఇవ్వము అని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే సిపిఐకి సంబంధించి కూడా పెద్ద మొత్తంలో మద్దతును తెలియజేస్తున్నారు. ఈ రోజు ప్రత్యేకించి ఇక్కడ ఉండేటటువంటి రైతులకు మద్దతు తెలియజేయడం కోసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిపిఐ పార్టీ నుంచి నారాయణ గారు మనతో పాటు ఉన్నారు. ఇక్కడికి వచ్చారు. అసలు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, అదేవిధంగా ఇక్కడ ఉండేటటువంటి రైతులు ఆయనతో ఏం చెప్తున్నారు, ఇవన్నీ కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. అంత దూరం నుంచి మీరు ఇక్కడ వచ్చి ఇక్కడ ఉండేటటువంటి రైతులకి మద్దతు తెలియజేస్తున్నారు. అసలు ఎందుకని కార్గో ఎయిర్పోర్ట్ ని వ్యతిరేకిస్తున్నారు? ఇది నాకు కొత్త ఏం కాదమ్మా. శ్రీకాకుళం జిల్లా కమ్యూనిస్ట్ ఉద్యమానికి పెట్టిన కోట. అట్లాగే గతంలో సోంపేటలో థర్మల్ ప్లాంట్ దానిపైన వచ్చినప్పుడు ఆందోళన ప్రత్యక్షంగా పాల్గొన్నాను. దాని 3 చనిపోయారు. అక్కడ భూమి చూస్తే ఉద్యానం అంటే మే నెలలో కూడా భూమిపై నీళ్లు గోడ అయితే నీళ్లు పోసేటువంటి పరిస్థితి నేను కళ్ళారు చూశాను. అంటే మేలో అట్లాంటి నీళ్ళు ఎక్కడ కనపడవు. అలాంటి ఉద్యానం నిన్న సర్వనాశం చేయడానికి ఉపయోగపడేటువంటి థర్మల్ ప్లాంట్కి వచ్చే పోరాటం సాగించాం, జయప్రదమైనాం. ఇదే చంద్రబాబు తెలుసు ఆయనకి. అది కాకడాపల్లి అదే చేసాం. ఇప్పుడు దాన్ని ఆనుకొనే ఉంది ఇది ఉద్యానం. ఈ ఉద్యానంలో మళ్ళీ దీన్ని సర్వనాశం చేయడానికి ఉపయోగపడే కార్గో పోర్ట్ అనే పేరుతోటి నాకు 1400 ఎకరాలు కొనుగోలు చేస్తారట. 1000 ఎకరాలు ప్రభుత్వ భూమిని తీసుకుంటారట. ప్రభుత్వ భూమిని పేదోళ్ళకి ఇవ్వండి, తలా 2 ఎకరాలు పేదోళ్ళకి ఇస్తే వాళ్ళు బాగుపడతారు కదా. నువ్వు దాన్ని తీసుకెళ్ళి కార్గో పేరుతోటి అదానికి ఊడిగం చేయడానికా? అందువల్ల ఇది ప్రభుత్వ భూమిని కానీ ప్రైవేటు భూములు కానీ ఈ విధంగా తీసుకొని కార్గోకి అప్పగిస్తాం మేము వ్యతిరేకం. ప్రభుత్వ భూములు కూడా ప్రభుత్వ భూమి ప్రజలకే ఇవ్వండి, వాళ్ళ కోరికి అప్పగిస్తారా? బద్మాషగాళ్ళకి మేము దాన్ని అంగీకరించే పద్ధతి లేదు. రెండవది అభివృద్ధి అనేది ఏం అభివృద్ధి? ఇప్పుడు మీరు పోర్టు కడుతున్నారు, ఎయిర్ ఫోర్స్ మొత్తం ప్రైవేట్కి ఇచ్చేశారు. ఒక్క విమానం కూడా గవర్నమెంట్ లేదు కదా, అంత ప్రైవేట్ వాడివే. వాళ్ళకు ఊడిగ చేయడానికి ప్రభుత్వ ఖర్చు పెడతారు, భూములు లాక్కుంటారు, షోకులు చేస్తారు, వాళ్ళకి అప్పగిస్తారు. అంటే ప్రైవేట్ వాళ్ళకి ఊడిగ చేయడానికి ఉపయోగపడే పద్ధతితో చేస్తారు. రెండోది ఆ కార్గోకి అంత పెద్ద 8,000 ఎకరాల అవసరం లేదు. దీనికి ఏదో కార్పొరేట్ కుట్ర అవుతుంది. దీని నుంచి ఒకవైపు కొండలు, అడవి, ఈ పక్క తీర ప్రాంతం, కొండ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక అభివృద్ధికరమైనటువంటి మినరల్స్ ఉన్నాయి. ఆ మినరల్స్ని తీసుకోవడానికే ఆపరేషన్ కగారి పేరుతోటి నక్సలైట్ మీద పేరు పెట్టి చిత్తం శివుడి పైన, చూపు ప్రసాదం పడినట్టుగా చూపు నక్సలైట్ పైన, కానీ దాని గిరిజనులు మొత్తం ఖాళీ చేయించి ఆ భూమిని మొత్తం కార్పొరేట్కి అప్పగిస్తానికి కావాల్సిన పద్ధతిలో దేశం మొత్తం మీదుగా ప్లాన్ జరుగుతూ ఉంది. దేశం మొత్తం జరిగే ప్లాన్లో గిరిజనులకి ఉద్వాసం చేయబోతున్నారు. ఇప్పుడు ఈ అభివృద్ధి పేరుతోటి మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి పచ్చటి పొలాలను మొత్తం నాశనం ట్రై చేస్తున్నారు. ఒకవేళ ప్రజల యొక్క అభివృద్ధి ఎట్లుండాలంటే నిర్వాసితులు ఎట్లా ఉండాలి? ఇప్పుడు ఉన్నటువంటి జీవన ప్రమాణాల కన్నా మెరుగైన ప్రమాణం ఉంటేనే నిజమైనటువంటి పర్యావరణం అవుతుంది. లేకపోతే అది కాదు, అది సరైన మీ చేత కాదు. మూడవది ఏంటంటే ఇక్కడ సహజ సిద్ధమైనటువంటి ప్రకృతి అనుకూలమైన వాతావరణం ఉంది. పండ్ల తోటలు ఉన్నాయి, ఒక్క జాగ ఖాళీగా లేదు. ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్స్ కూడా బాగా వస్తాయి. దీన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించిన రిలేటెడ్ ఫ్యాక్టరీస్ పెట్టండి, ట్రైనింగ్ ఇవ్వండి, ఎక్స్పోర్ట్స్ కావాల్సి ఏర్పాటు చేసుకోండి. అవి చేయండి. కానీ మీరు భూములు మొత్తం మాకు ఇచ్చేసిపోండి, మీకు ఆందోళన చూపిస్తామని చెప్పేసి ఇంత ముందర బొంబాయి చూడు, కలకత్తా చూడు అని చెప్పేవాళ్ళు మోతాదం పెట్టుకొని. అట్లాంటి వేషం వేసేట వీళ్ళు. సొఫిస్టికేటెడ్గా ఉన్నటువంటి మనోహర్ నాయుడు చాలా మోడర్న్గా ఉండేవాడు.
ఆ మోడర్న్ ఉండేవాడు పాత పద్ధతుల్లో చూడరా బాబు బొమ్మాయి చూడు కలకడ చూడు అని చెప్పేసి అంటే ఎవడు నమ్ముతాడు? నీ ఉపన్యాసం పార్లమెంట్ మెచ్చుకుంటున్నావు, బయట మెచ్చుకుంటున్నావు, కానీ ఇక్కడ మీ నాన్న త్యాగం చేసినటువంటి వాడు గౌతలత్సం లాంటి వాడు ఇక్కడ పనిచేశారు, మీ నాన్న పనిచేశాడు, నువ్వు పనిచేస్తున్నావు, న్యాయం చేకూర్చు, ఈ దీని శ్మశానం వాటికి మార్చబాకు, నిలబడి పోవడం సాగించు. ఈ పదవులు తాత్కాలికం, ప్రజలు శాశ్వతం ప్రజలను నమ్ముకోండి పోవడం సాగిస్తాడు. కానీ ఇది తాత్కాలికమైనటువంటి ప్రలోభాలను లోబడి శ్రీకాకుళం జిల్లాను సర్వనాశనం చేయబాకని కోరుతున్నాను. సార్, గతంలో రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా వెనకబడిపోవడానికి చాలా మంది కారణమని, ఇక్కడ ఏదైనా అభివృద్ధి జరగాలి అని చెప్తే చాలు జెండాలు పట్టుకొని రోడ్డు మీదకి వచ్చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అని చాలా మందిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అసలు దీని మీద మీరు ఏం చెప్తారు? చెప్పండి, ఎక్కడ మీరు ప్రతిపాదన ప్రజలకు ఉపయోగపడేది పెట్టారో, ఎక్కడ జనం వ్యతిరేకిస్తే చెప్పండి. మీరు మొత్తం కాలుష్యానికి ఉపయోగపడే పద్ధతుల్లో, భూములు ఆక్రమించుకునే పద్ధతుల్లో, చేపల వేట చేసేటువంటి మత్స్య కార్మికుల గుండెల్లో గుణపాలు తిప్పుతూ మత్స్య కార్మికుడిని కాపాడలేరు మీరు చేసే ప్రయత్నం వల్ల. చేపలు పట్టుకోలేరు. ఇక్కడ ఉన్నటువంటి చేతి వృత్తులు పోతున్నాయి, సహజ వనరులు పోతున్నాయి. దీనంతా చెడగొట్టి దీనికైనా ప్రత్యామ్నాయాన్ని ఏం అభివృద్ధి చేయదలుచుకొని చెప్పండి ఒక మాట. ఇప్పుడు పోర్ట్ అంటున్నారు, ఎంతమందికి ఉద్యోగాలు సార్ మీరు ఇక్కడ? ఇన్ని వేల ఎకరాలు తీసుకొని మీరు రాయబోయే ఉద్యోగాలు అంటే మహా అంటే 520 ఉంటాయి, కానీ కొన్ని వేల కుటుంబాలు మొత్తం మాయమైపోతాయి. వీళ్ళు ఎవరు చూస్తారు? అందువల్ల మిద్దులు మేడ గంట కావాల్సింది, దాన్ని ఎంతమంది పనిచేస్తాను చూడాలి. అచ్చెన్నాయుడు కూడా ఆయన చిలక పలుకులు, పాపం ఆయన ఏం చేస్తాడు? వాళ్ళ బాసు చంద్రబాబు నాయుడు, ఆయన చిలక పలుకులు. ఆయనకు బాసు మోడీ, అమిత్ షా, ఆయన చిలక పలుకులు. మోడీ అమిత్ షా ఒకటి, వీళ్ళ మధ్య నలిగిపోతారు పాపం. బంగారు పిసిగా కూడా చేస్తుంటే పంజరంలో ఉండి అదంటే నీకు చాలా బాగుంది, రెండు అని పిలుస్తుంట. లోపలికి పోతే అది ఇరుకని బాధపడుతూనే పైకి పోతే రెండు అని పిలుస్తుంట. అట్లా ఇప్పుడు మనోహర్ నాయుడు కానీ చంద్రబాబు నాయుడు కానీ పంజరంలో ఇరుక్కున్నారు పాపం, అందరూ రెండు అని పిలుస్తున్నారు. మేము నమ్మడానికి సిద్ధంగా లేవు. సార్, ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే అమరావతి ల్యాండ్ పుల్లింగ్ విధానం ఉందో అదే విధానంలో ఇక్కడ భూములు సేకరించి ఇక్కడ ఉండేటటువంటి రైతులకు కూడా న్యాయం చేస్తాము అని గవర్నమెంట్ చెప్తుంది. దీని మీద ఏమంటారు? నక్కకు నాగలోకానికి ఉన్న తేడా కనిపిస్తుంది. అది రాజధానిలో వాళ్ళు కమర్షియల్ చేస్తే షాపులు పెట్టుకోవడానికి, లాడ్జ్లు కట్టుకోవడానికి, స్కూల్స్ పెట్టుకోవడానికి అనేక పద్ధతుల్లో క్యాపిటల్ కాబట్టి వస్తాయి. ఎందుకు వస్తాయి? ఇక్కడ ఏమి రావు. నీకు ఆ విషయం కూడా భూములు ఇచ్చినా కూడా వాళ్ళు ఏం చేయలేరు, చేత కాదు. అందువల్ల నువ్వు అమరావతి రాజధానిని పోటీ పెట్టమంటే మీరు ఫెయిల్యూర్ కింద లెక్క. అమరావతిలో చూడండి, ఇప్పుడు 30,000 ఎకరాలు ఇచ్చిన తిట్టుకుంటున్నారు, మళ్ళీ 40,000 ఎకరాలను అడుగుతున్నారు. అక్కడ చూడండి ఆ గురికి ఎట్టుందో. అనవసరంగా మీరు అమరావతిని ఇక్కడ పోటీ పెట్టమంటే ఆత్మద్రోహం తప్ప ఇంకోటి కాదు. ఇప్పుడు నేషనల్ వైడ్ చూసుకున్నట్లయితే ఓట్లు చాలా వరకు కూడా అప్పుడు ఓట్లు దీంట్లో మోసం జరిగింది, ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా దొంగ ఓట్లు పడ్డాయని చెప్పి చాలా వరకు విభేదాలు వస్తున్నాయి. ముఖ్యంగా రాహుల్ గాంధీ దీని మీద ప్రూఫ్స్ కూడా ఉన్నాయని చెప్పి పార్లమెంట్లో చూపించడం జరిగింది. అయితే నిన్ననే చూసాము, ఆయన్ని అరెస్ట్ కూడా చేయడం చూసాము. దీని మీద మీరు ఏమంటారు? ఇది వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ జరిగింది. అప్పుడు మేము ఇంటింటికి పోయి చూసాం. తిరుపతిలో ఒకే ఇంట్లో ఒకే నెంబర్లో 18 కుటుంబాలు ఓట్లు ఉన్నాయి. నేను జోగ్గా ద్రౌపది కానీ 5 మంది కదా భర్తలో, ఈమెకి 18 మంది మొగుళ్ళు ఉన్నారు ఇక్కడ ఏంటని చెప్పాను. అంటే ఆ ప్రకారం ఓట్లు వాళ్ళు తయారు చేస్తుంది. రాహుల్ గాంధీ బయటపెట్టినది అదే. ఒక్కొక్క ఇంట్లో 80 ఓట్లు, 90 ఓట్లు, 100 ఓట్లు ఒకే ఇంట్లో కనిపిస్తుంది, ఒకే నెంబర్ హౌస్. అది కొన్ని లక్షల ఓట్లు ఆ విధంగా నమోదు చేసేశారు, కొన్ని లక్షల ఓట్లు తీసేశారు. ఇప్పుడు సర్టిఫికెట్ లేదని చెప్పని ఇవి తీసేశారు. అంటే వాళ్ళకి వ్యతిరేకమైన ఓట్లు మొత్తం తీసేసుకుంటూ వాళ్ళకి అనుకూలమైన ఓట్లు పెంచుకుంటూ పోతూ ఉన్నారు. అది చూశాడు. లక్షల ఓట్లు ఈ విధంగా పోతున్నప్పుడు సహజంగా టిల్ట్ అవుతుంది. కర్ణాటకలో ఒకటి ప్రూవ్ చేశారు, బీహార్లో ఇప్పుడు ప్రూవ్ అవుతున్నాయి డబల్ ఓట్లు. ఓట్లు ట్యాంపరింగ్ కన్నా దొంగ ఓట్లు పకడ్బందీకి వేసుకోవడానికి, ఉన్న ఓట్లు తీసేయడానికి. అది అయిన తర్వాత ఈ ఈవీఎంస్ ఉన్నాయే, మామూలుగా ఏ పూటకి ఆ పూటకి ఇన్ని బూతుల్లో ఇన్ని పార్టీలకు వచ్చాయని చెప్తారు. సాయంత్రం అయ్యేకాడికి ఈ బూత్లో ఇన్ని ఓట్లు పోలేనాయి, కమ్యూనిస్ట్ పార్టీకి ఎన్ని వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీకి ఎన్ని పట్టేస్తారు. అది అట్లా అప్లోడ్ చేయొచ్చు కదా. అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్ వచ్చేస్తాయి కదా. ఎందుకు పోలింగ్ అయిపోయిన ఒక వారం దాకా కామ్గా ఉండి వారం తర్వాత పట్టిస్తున్నారు మీరు? మేము అంది అదే, ఎప్పటికప్పుడు మీరు ప్రకటిస్తున్నారు కదా, దాన్ని అప్లోడ్ చేయండి. వారం ఎందుకు నీకు? అంటే ఈ వారంలో మొత్తం ఎక్కడికి ట్యాంపరింగ్ చేయాలో, ఎక్కడ ఈవెంట్ మేనేజ్ చేయాలో అది చేసుకొని బీజేపీ గెలుపు ఉపయోగపడే పద్ధతులు ఏర్పాటు చేసి అప్పుడు అనౌన్స్ చేస్తారు. ఇది పచ్చి మోసం దగ్గర.
మెగాస్టార్ చిరంజీవి గారు మొన్న ఒక మీటింగ్లో రీసెంట్గా మాట్లాడుతూ తన రాజకీయాలను విడిచిపెట్టినా కొంతమంది మాత్రం ఆయన ఉద్దేశించి ఇంకా మాట్లాడుతున్నారు, విమర్శిస్తున్నారు అంటున్నారు. అసలు దీనికి సంబంధించి మీరేమంటారు? ఒకవైపు చూసుకుంటే ఇండైరెక్ట్గా ఆయన మిమ్మల్ని టార్గెట్ చేసి అన్నట్టుగా తెలుస్తుంది. నేను ఎప్పుడో క్షమాపణ చెప్పి అయిపోయింది, అది అయిపోయింది అనుకున్నాను. కానీ ఆయన మళ్ళా మొన్న దాన్ని ప్రకటించారు. నేను చెప్పదలసింది ఒకటి, మామూలుగా పెద్దలు విద్యుత్ ఉండేవాళ్ళు ఒకసారి పరిష్కారం అయినాక మళ్ళీ మనం చెప్పరు. ఇప్పుడు ఆయన చెప్పడం మొదలు పెడుతున్నాడు. నేను అది యూట్యూబ్ నుంచి కానీ సోషల్ మీడియా నుంచి కానీ దాన్ని తీసేయమని కోరుతున్నా. అది తీయకుండా పోతే మీరు చేసిన అబద్ధాలకి నేను నిజాలు చెప్తాను మన గురించి, అంతే. నేనేం చెప్పను, మిమ్మల్ని గురించి నిజాలే చెప్తా. మిమ్మల్ని నేను చెప్తాను కదా, నీ మనసు ఏం చెప్తా నాకు తెలియదు. మిమ్మల్ని గురించి నేను ఇది కానీ కొనసాగిస్తే మళ్ళీ యూట్యూబ్లో కానీ ఆన్ ఉంటే నేను మిమ్మల్ని గురించి నిజాలే చెప్తా. చిన్న ఇండస్ట్రీలో చిన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కూడా ఇప్పుడు వాళ్ళు తన్నాలు చేస్తున్నారు రోడ్డును పడి వాళ్ళు. ఇప్పుడు సినిమా స్థాయికి సంబంధించి మేము సపోర్ట్ చేస్తున్నాం. నేను మాట్లాడాను లీడర్లతో, రేపు వస్తానని చెప్పాను. పరిష్కారం అయితే మంచిదని. దాదాపు 36 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరు ఒక్కొక్కసారి 1000 కోట్లు 2000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తారు. పారిశ్రామికాలకు 100 కోట్లు 200 కోట్ల రూపాయలు పారిశ్రామికలు ఇస్తారు. తర్వాత మీరు ఆల్రెడీ మన గవర్నమెంట్ తిరిగిపోయి మెహర్బానీ చేసి దాన్ని టికెట్లు అవి పెంచుకుంటారు. ఒకప్పుడు బ్లాక్ టికెట్లు అమ్మేవాళ్ళు, పేదవాళ్ళు, నిరుద్యోగులు సినిమా రిలీజ్ కాగానే బ్లాక్లు అమ్మేవాళ్ళు. ఇప్పుడు బ్లాక్ని గవర్నమెంటే బ్లాక్ని ప్రోత్సహించేటువంటి పద్ధతి అమ్ముకుంటున్నారు. అందువల్ల మీరు ఈ విధంగా రాయితీలు పొంది మీరు ఈ కార్మికులకి మీ చేయకపోతే, ఎవరు మేకప్ లేకుండా పోతే చేయకపోతే ఇట్లా అందంగా తయారవుతారమ్మా. ఇప్పుడు రజనీకాంత్ ఉన్నాడు, రజనీకాంత్ ఒరిజినల్గా సినిమా తీసుకోవడం చూస్తారా? ఆయన మేకప్ చేస్తే చూశారు. హీరోయిన్లు ఉన్నారు చాలామంది, మంచిగా పెయింట్ వేస్తేనే కదా మొక్కలు చాలా అందంగా కనిపిస్తాయి. ఆర్టిస్ట్ లేకపోతే ఏం చేస్తావు చెప్పు? లైట్లు ఆడిపోయేవాళ్ళు లేకపోతే, లైట్లు వేసేవాళ్ళు లేకపోతే, కెమెరా పట్టేవాళ్ళు లేకపోతే సినిమా తీస్తావా? అట్ట కష్టపడేవాళ్ళు పాపం ఎండానికి మనం ఉంటే వాళ్ళకి జీతాలు పెంచుకుంటే మేము 5 రూపాయలు పెంచుతాం, 3 రూపాయలు పెంచుతాం, మేము మాత్రం కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించుకుంటాం, బ్లాక్ మనీ కూడా వేస్తామని చెప్పేసి అంటే ఎవడు ఒప్పుకుంటాడు? వాళ్ళ పోవచ్చు. దీపం దగ్గరికి ఎప్పుడు పోతాయి? మినకర బూసులు అంటే పోతారు. కానీ ఇప్పుడున్న జనం అటు పోరు. వాళ్ళు అనుకున్న పద్ధతుల్లో సాధించుకుంటారు. సాధించుకోలేకపోతే పోరాటం సాగిస్తారు. వాళ్ళు పోరాటానికి కమ్యూనిస్ట్ పార్టీ మద్దతు పడుతూ ఉన్నారు. ఫైనల్గా ఒకటే అడుగుతాను, శ్రీకాకుళం ఉద్యమం అంటే ఉద్యమాల పురిటిగడ్డ. అలాంటి దగ్గర నక్సల్బరి కూడా ఒకప్పుడు ఇక్కడి నుంచే మొదలైందని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆపరేషన్ కగార్ పేరుతో 1 సంవత్సరం కాలంలోనే మొత్తం నక్సలిజాన్ని ఏరివేస్తాను అని చెప్పి మోడీ అదేవిధంగా అమిత్ షా శపథం చేశారు. అసలు దీన్ని ఎలా చూడాలంటారు? మొన్న జరిగినటువంటి కాల్పుల్లో శ్రీకాకుళం జిల్లాకి సంబంధించినటువంటి కేశవరావు, నంబాల కేశవరావు కూడా మృతి చెందడం జరిగింది. సో మొత్తం విషయం మీద మీరు ఏమంటారు? ఇప్పుడు జాతీయ ఉద్యమం మొదలుకొని ఆ తర్వాత నక్సలైట్ ఉద్యమం దాకా అనేక చోట్ల త్యాగాలు తప్పడం లేదు. త్యాగాలు చేసినంత మాత్రం ఫలితం లేదంటే ఫలితం దక్కుతూ ఉంది. ఇప్పుడు నక్సలైట్లని వాళ్ళు ఎందుకు చంపుతున్నారు? నక్సలైట్ కోసం కాదు. మీరు నక్సలిజం మంచిది కాదు ప్రజానికి చెప్పుకోండి, ప్రజలు వాళ్ళకి మద్దతు లేకుండా చేయండి. వాళ్ళు సంపాల్సిన పని లేదు. మీ సిద్ధాంతం మంచిదని చెప్పండి, ప్రజానికానికి ఒప్పించండి, ఆటోమేటిక్ వాళ్ళే యాక్సిడెంట్ అయిపోతారు. కానీ వాళ్ళు చంపడం అంటే అర్థం మీరు వాళ్ళ సిద్ధాంతం ఓడించలేరు. ఇంకొకటి ఏంటంటే ఈ అడవిలో ఉన్నటువంటి గిరిజనులకు వాళ్ళు రక్షణగా ఉన్నారు. గిరిజనులకు రక్షణగా ఉంటే దాన్ని ఖాళీ చేయడం కష్టం అవుతుంది. అడవికి ఖాళీ చేయకపోతే కార్పొరేట్ కంపెనీకి అప్పటికి సాధ్యం కాదు. ఇప్పుడు నేను బయలుదేరలో పబ్లిక్ సెక్టార్ ఉంది, కోల్, ఐరన్, మళ్ళీ పక్కనే 300 ఎకరాలు ఇచ్చాడు అదానికి. ఆడపోయి గిరిజనులతో అడ్డం పడి ఆపేశారు. అంటే ఈ అడవి ప్రాంతాల్లో ఉన్నటువంటి సంపద మొత్తం కార్పొరేట్ కంపెనీకి అప్పగించడానికి ఒక రోడ్డు సదం చేసి చిత్తం శివుడి పైన చూపు ప్రసాదం పైన నక్సలైట్ బూత్ చూపించి గిరిజనుల్ని ఖాళీ చేయించి ఆ సంపద మొత్తం కార్పొరేట్ కంపెనీకి అప్పగించేటట్టు ఒక సుదీర్ఘ ప్రణాళిక బీజేపీకి ఉంది, అది అమిత్ షాకి ఉంది, మోడీకి ఉంది. దాని ప్రకారం చేస్తున్నారు. అందుకే మేము వ్యతిరేకిస్తున్నాం. సో చూస్తున్నారు కదా, ఏదేమైనా సరే నక్సల్బరికి సంబంధించి అదేవిధంగా ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో పలాసకు సంబంధించి కార్గో ఎయిర్పోర్ట్ని అయితే పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్తున్నారు. ఇందులో ఏదో ఒక హిడెన్ రీజన్ ఉంది కాబట్టి ఇక్కడ సంబంధించిన వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండేటువంటి భూముల్ని సేకరించడం కోసం ప్రయత్నిస్తుంది అంటున్నారు. అంతేకాదు ఒక కార్గో ఎయిర్పోర్ట్ కోసం ఎందుకు 1200 ఎకరాలు అవసరం ఉంటుంది? అంత ల్యాండ్ కూడా అవసరం ఉండదు. ఎయిర్పోర్ట్కి నియరెస్ట్గానే కార్గో ఎయిర్పోర్ట్లో ఉండాలి, కానీ ఎక్కడ పడితే అక్కడ ఉండడానికి కూడా ఇప్పటివరకు మనం ఎక్కడా చూడలేదు. దీనిలో ప్రభుత్వం యొక్క దురుద్దేశం ఉంది కాబట్టి ఇదంతా చేస్తున్నారు అంటున్నారు. ఇదే కంటిన్యూ అయితే ఫ్యూచర్లో తప్పనిసరిగా ఉద్దానం ప్రజలకు వీళ్ళు పూర్తి మద్దతును సిపిఐ పార్టీ నుంచి తెలియజేస్తామని కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది.